సో హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం వచ్చేసరికి ఏంటంటే మన యొక్క న్యూ యూట్యూబ్ ఛానల్ అకార్డింగ్. సో చాలామందికి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, లేదంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలామందికి ఏంటంటే ఒక చైన్ సిస్టమ్ అనుకోవడం, లేదా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక జాయినింగ్ సిస్టమ్, లేదా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఫేక్ సిస్టమ్ లేదంటే డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే చాలామందికి అర్థం కాకపోవడం వల్లనే ఉంది. సో అన్ఫార్చునేట్లీ లాట్ ఆఫ్ పీపుల్ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ వల్ల చాలామందికి డౌట్ పడుతున్నారు, అసలు డైరెక్ట్ సెల్లింగ్ గ్రోత్ ఏంటి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఎట్లా అనేది. సో మనం బేసిక్గా ఈ వీడియో అకార్డింగ్ వచ్చేసరికి ఏంటంటే మన ఈ డైరెక్ట్ సెల్లింగ్లో సో మనం డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, సో డైరెక్ట్ సెల్లింగ్లో ఎలా స్టార్ట్ చేయొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ని ఎలా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, సో డైరెక్ట్ సెల్లింగ్ యొక్క బేసిక్స్ ఏంటి, సో డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ ఏంటి, సో డైరెక్ట్ సెల్లింగ్లో గ్రోత్ అవ్వడం ఎట్లా, డైరెక్ట్ సెల్లింగ్ నుంచి ఎట్లా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు అనే ప్రతి ఒక్క కాన్సెప్ట్ దీంట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ద క్లాసిక్గా ఉంటుంది ఇది. సో గాయస్, సో ఫస్ట్లీ మనం వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. సో యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, సో డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అవడం కల్లా రీజన్ ఏంటి. సో మన ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క హిస్టరీ ఏంటి, లేదా డైరెక్ట్ సెల్లింగ్ యొక్క పవర్ ఏంటి అనేది మనం ఈ స్లైడ్లో చూడబోతున్నాం. సో సో డెఫినెట్లీ ఏదైతే ఒక డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అవ్వడానికి ఏదైతే ఒక లేడీ అనే ఒక వ్యక్తి ఎవరైతే యూజ్ అయ్యారో, సో ఆ పర్సన్ వచ్చేసరికి ఏంటంటే 1885లో ఎవన్ అనే ఒక కంపెనీస్ ద్వారా ఒక ఎంపవర్డ్ క్రియేట్ చేశారనమాట ఒక లేడీ ద్వారా. ఆవిడ వచ్చేసరికి ఎవన్ కంపెనీ యొక్క సౌత్ వెస్టర్న్లోనే ఒక న్యూ మిలిటరీగా కంపెనీని క్రియేట్ చేసిన వ్యక్తి. సో ఎంఎల్ఎం కంపెనీ స్టార్ట్ అవ్వడం కానీ, సో ఇదంటే ఎట్లా జరిగింది, సో ప్రాసెస్ ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ చూస్తాం. సో ఫస్ట్లీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే ఒక ఎంసీ కోనర్స్ కాలిఫోర్నియా అనే ఒక కంపెనీ ఉంది. ఎంసీ కోనర్స్ కాలిఫోర్నియా అనే ఒక మ్యామ్ ఏం చేస్తారంటే ఒక పర్ఫ్యూమ్ కంపెనీ పెట్టారు. ఎప్పుడంటే 1886. ఆ కంపెనీ ఎప్పుడైతే పెట్టడం ద్వారా ఆవిడ ఏం చేసేవాళ్ళంటే ఎట్లయినా నా ప్రోడక్ట్ సేల్ అవ్వాలి, ఎట్లయినా నేను ప్రాఫిట్స్ తీసుకురావాలి, నేను ఆన్లైన్ మార్కెటింగ్ అప్పట్లో ఆన్లైన్ మార్కెటింగ్ లేదు, అప్పట్లో ఉన్నదల్లా ఏంటి అంటే ఆఫ్లైన్ మార్కెటింగ్. లైక్ ఏంటి అంటే డోర్ టు డోర్ వెళ్ళి ప్రెగ్నెన్సీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని సేల్ చేయడం కానీ, లేదంటే ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేయడం కానీ, లేదంటే డోర్ టు డోర్ వెళ్ళి ఏదైతే పర్ఫ్యూమ్ ఉందో ఆ పర్ఫ్యూమ్ అకార్డింగ్ ప్రెజెంటేషన్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఎట్లా ఈ ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది, సో ఎలా యూజ్ అవుతుంది, సో ఎలా చేస్తున్నారు అని చెప్పి ఈ మేడం గారు కోనెల్స్ కాలిఫోర్నియా అనే మేడం గారు ఏం చేశారంటే అప్పట్లో డైరెక్ట్ ఇట్లా ఇచ్చి, సో అలా డైరెక్ట్ సెల్లింగ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో ఆవిడ చేసింది ఒక కీ ఫ్యూచర్ ఏంటి అంటే, సో లైక్ మీ అందరికీ ఐడియా ఉంటుంది సమ్ పీపుల్స్లకి. సో డైరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్లోకి ఫ్రీగా ఏదైనా వస్తుందంటే ఫస్ట్లీ దానికి పీపుల్ అట్రాక్ట్ అవ్వాలి. సో ఏదైనా ప్రోడక్ట్ ఉంది అంటే ఇప్పుడు అదే పర్ఫ్యూమ్ ఉంది, ఆ పర్ఫ్యూమ్కి ఇప్పుడు ఒక పీపుల్ మనకి అట్రాక్ట్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్లీ ఏం చేస్తారు, ఆ ప్రోడక్ట్ని సమ్ ఆఫ్ ద పీపుల్తో ఫ్రీగా యూజ్ చేపిస్తారు. అట్లానే మేడం కూడా డేవిడ్ హెచ్ఎంసి కోనెల్ అనే మ్యామ్ కూడా 1886లో ఏం చేశారంటే బుక్కే సేల్స్ మ్యాన్ కింద ఒక నోటీస్ చేశారు. అది ఏంటంటే ఫ్రీ పర్ఫ్యూమ్స్ ఫర్ శాంపుల్. ఎవరైతే డోర్ టు డోర్ వెళ్ళి ప్రజెంటేషన్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా సింపుల్గా ప్రజెంటేషన్ ద్వారా తన ప్రోడక్ట్ని ఇచ్చేవారు అనమాట. సో ఈ ప్రోడక్ట్ని శాంపుల్స్గా ఇచ్చేవారు అనమాట. ఎప్పుడైతే పీపుల్కి ఆ పర్ఫ్యూమ్కి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు, సో అట్లా మేడం గారికి డోర్ టు డోర్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల కాలిఫోర్నియాలో మేడం ప్రిపరేషన్కి అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట. సో లైక్ మీ అందరికీ ఒక ఐడియా ఉంటుంది కదా ఏంటి అంటే, సో ఫినైల్ ఫ్రీగా వచ్చినా వదలరు అని. లైక్ ఏంటంటే మేడం అప్పట్లో ఆలోచించింది ఏంటంటే, సో నా ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ పీపుల్లోకి వెళ్ళాలి, నేను క్రియేట్ చేసిన పర్ఫ్యూమ్ లేదు, నేను ఇంట్రడ్యూస్ చేసిన పర్ఫ్యూమ్ అది లాస్ అవ్వకూడదు, అది ప్రాఫిట్ కావాలి అని చెప్పి, సో ఆవిడ ప్రోడక్ట్ని ఏదైతే ఉందో పీపుల్కి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో అది ఎట్లా వర్క్ అయిందంటే, సో ఫస్ట్లో ఏంటంటే ఈవిడ వెళ్ళి సింపుల్గా బాటిల్స్ అనేవి ఇచ్చేవారు.
సో ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇచ్చిన తర్వాత ప్రోడక్ట్ ఎలా ఉంది, ఎట్లా యూజ్ అవుతుందని చెప్పి పీపుల్తో బాండింగ్ పెంచుకొని ఆఫ్టర్ డోర్ టు డోర్ విజిట్ చేసి, సో అట్లా ఆ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ అయ్యేలోపు ఈవిడ వాళ్ళని ఈవిడ అట్రాక్ట్ చేసుకుంది అనమాట. ఒక రిలేషన్ మెయింటైన్ చేసి ఒక ప్రోడక్ట్ని ఇట్లా సేల్ చేయడం జరిగింది. ఆఫ్టర్ కంపెనీ గ్రోయింగ్ అవుతుంది దాన్ని బట్టి. సో ఆఫ్టర్ నెట్వర్క్ మూవింగ్ అంటే స్లోగా ఇంట్లో ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో వాళ్ళ ద్వారా ఈవిడ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఈవిడ యొక్క నెట్వర్క్ ఏమవుతుందంటే గ్రోత్ అవుతూ వస్తుందన్నమాట. సో అట్లా గ్రోత్ అవుతూ వస్తుంటే 1886లో స్టార్ట్ అయ్యి 1896 కల్లా ఫుల్లీ కలర్ వర్షన్ కింద, అంటే ఫుల్లీ కలర్ అంటే ఈవిడ ఇంకా ఫ్రీ శాంపుల్స్ లేదు, ఇంకా ఈవిడ ద్వారా ఏం లేదు, ఈవిడ ఎక్కడ రెస్ట్ తీసుకునే సిచ్యువేషన్. ఇంకా ఈవిడ టీం ఏదైతే ఉందో టీం ద్వారా ఇంకా 1995 దాకా సేల్స్ అని ఈజీగా గ్రోత్ అవుతూ ఉండేవి అనమాట. సో ఎప్పుడైతే ఇట్లా సేల్స్ రిక్రూటింగ్ ఒక్క లేడీ ద్వారా ఒక లేడీ ఇంకొక లేడీని పర్ఫ్యూమ్ చేసుకోవడం వల్ల, సో ఈ విధంగా ఏదైతే నెట్వర్క్ ఉందో అది సింపుల్గా గ్రోత్ అయ్యేదన్నమాట. సో దిస్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్. ఆఫ్టర్ ఇదే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే దీన్నే బేస్ చేసుకొని తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇట్లా స్టార్ట్ అయింది. సో ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఈ డైరెక్ట్ సెల్లింగ్లో మరి పీపుల్లోకి వచ్చేసరికి నెగిటివ్ ఎందుకైంది? సో ఇప్పుడున్న ప్రెజెంటేషన్లో డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు నెగిటివ్, డైరెక్ట్ సెల్లింగ్ వల్ల పాజిటివ్ ఏంటి, సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, సో ఈ డైరెక్ట్ సెల్లింగ్లో మనకు గ్రోత్ అయ్యేది అట్లా. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, సో ఈ యొక్క వీడియోస్ అకార్డింగ్ కూడా మనం నెక్స్ట్ టాపిక్స్ వైజ్గా డిస్కస్ చేసుకోవచ్చు. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్.